జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమ కింద చాలా చాలా విశేషంగా చేసుకుంటారండి. చేసుకోవాలి కూడా. ఎందుకు అని అంటే గనక మీకు నేను చిన్నగా చెప్తాను. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మన జీవితంలో అంటే పుట్టిన కాడ నుంచి మనం గిట్టే వరకు కూడా ఎంతోమంది మన జీవితంలోకి గురువుల రూపంలో వస్తూ ఉంటారు. కాబట్టి ఏం చెయ్యాలి అన్నది మీకు నేను చెప్తాను. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రావణ మాసంలో ఏమిస్తున్నారమ్మా అని అంటున్నారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రావణ మాసానికి రంగనాథుడి కాయను మీకు ఇస్తున్నాను. అయితే అదేంటి శ్రావణ మాసం నెల రోజులు మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు ముందుగానే బుక్ చేసుకోండి. అలాగే మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అదేంటి వినాయక చతుర్దశి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందితో కూడుకుంది కాబట్టి మీకు నేను అమెతిస్టుతో చేసిన గణేశుణ్ణి మీకు ఇస్తున్నాను. ఆయన్ని కూడా కావాలి అని అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆయనకి కూడా మీ గోత్రనామాలతోటి పూజ చేయడం అనేది ఉంటుంది కాబట్టి. అలాగే శ్రావణ మాసంలో అంటే నెల రోజులు గోత్రనామాలతో పూజ చేయాలంటే ఒక్క ఇంటి యజమాని గోత్రం, ఇంటి యజమాని పేరు అయితే సరిపోతుంది. మీరు మొత్తం అందరికీ పంపించొద్దు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా కూడా పూజా ఐటమ్స్ వాళ్ళని, అలాగే శ్రావణ శోభ కిట్టు వాళ్ళ దగ్గర చిన్న కిట్టు పెద్ద కిట్టు ఉంది కాబట్టి మీకు ఏది కావాలనుకుంటే కూడా అది తెప్పించుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ నెల 22 వరకే అదేంటి కాయిన్ అనేది బుక్ చేసుకుంటాం జరుగుద్ది. ఎందుకనంటే ఆ కాయిన్ తయారు చేయించాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు ఈ నెల 22 వరకు ఎవరైనా సరే కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి. అలాగే మీ గోత్రనామాలతోటి పూజ చేసి ఇవ్వడం అనేది శ్రావణ మాసం అయిపోయి భాద్రపద మాసంలో వినాయక చవితి అయిన తర్వాతే నేను మీ అందరికీ పంపిస్తాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ రంగనాథుడు ఉండాలి. గోదాదేవి ఉన్నారు కాబట్టి ఆవిడ పక్కన రంగనాథుడు ఉన్నట్టయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి శీఘ్రంగా రావడం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని, రంగనాథుడిని సేవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ప్రతి నెలలోనూ కూడా 2వ శనివారం 2వ ఆదివారం నేను ఏలూరులో అందుబాటులో ఉంటాను. అలాగే రేపు ఆగస్టు 3వ తారీఖు 4వ తారీఖు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ రూపంలో మీకు హైదరాబాద్లో నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే హౌస్ విజిట్లు కావాలనుకున్నా సరే మీరు తీసుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి వ్యాస పూర్ణిమ ఏం చెయ్యాలి అని అంటే మనకి చూడండి, మన చిన్నప్పటి నుంచి మనకి ఉన్న గురువులతో మనం టచ్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. చదువుకునేటప్పుడు మనకి పాఠాలు నేర్పించిన అదేంటి ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే మంత్రోపదేశం చేసిన గురువు కావచ్చు. వీళ్ళు ఎవరైనా సరే గురువుల లెక్కలోకే వస్తారు. ఒక చిన్న మంత్రం ఇచ్చినా ఆయన గురువే. కాబట్టి ఈ వ్యాస పూర్ణిమ రోజునాడు వ్యాస మహర్షి ఫోటో పెట్టుకుని ఆయనకు అష్టోత్తరం చేసి ఆయనకి పళ్ళు పూలు అవన్నీ నివేదన చేసినా ఆ రోజున స్మరించాలి. వ్యాస మహర్షిని స్మరించాలి. చెయ్యకపోయినా మీకు ఎవరైతే గురువు ఉన్నారో, మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు, విద్య చెప్పిన గురువు కావచ్చు, ఎవరి దగ్గరికైనా సరే పళ్ళు మీకు ఓపిక ఉన్నంత మట్టికి పళ్ళు కానీ, లేదంటే వస్త్రాలు కానీ, లేదంటే ధనం రూపంలో కానీ ఏదైనా సరే పట్టుకెళ్ళి ఆ గురువుగారి పాదాలకి నమస్కరించి, లేదంటే పాదాలు కడిగి, అవకాశం ఉంటే పాదాలు కడిగి శిరస్సును జిమ్ముకుని నోట్లోకి అంటే తీర్థం కింద తీసుకుని ఆ గురువుగారిని మెప్పించి ఆయన ఆశీర్వాదం గనక మీరు తీసుకున్నట్టయితే ఇంకా మీ జీవితంలో ఏ లోటు ఉండదు, ఎలాంటి కష్టం వచ్చినా తీరిపోద్దండి. ఎందుకు అని అంటే మనకి చూడండి, భగవంతుడిని ఆరాధించేటప్పుడు మనకి మధ్యన ఒక గురువు అనేది ఉంటారు. ఎందుకనంటే ఇగో ఈ మంత్రం నువ్వు జపించరా, లేదంటే ఈ పుస్తకంలో ఉన్న ఇదిని గనక అంటే ఈ వచనాన్ని గనక నువ్వు చదువుకున్నట్టయితే స్వామి అనుగ్రహం కలుగుద్దని చెప్పి మనకి గురువు రూపంలోనే భగవంతుడి దగ్గరికి మనం చేరుకుంటాం అనేది ఉంటుంది.
కాబట్టి భగవంతుడికి కోపం వచ్చిందనుకోండి, పర్వాలేదులే ఏదో చిన్నపిల్లోడు చేశాడని. అదే గురువుకి గనక కోపం వచ్చిందనుకోండి, భగవంతుడు మనల్ని దగ్గర తీసుకునేది మాత్రం చెయ్యరంట, ఆయన ఇవ్వాల్సినవి ఇవ్వరంట. అదే గనక గురువుని గనక మనం మెప్పించామనుకోండి, ఎంతటి దోషాలున్నా ఎలాంటి పాపాలున్నా కూడా ఇట్టే కడిగేయబడతాయంట. కాబట్టి మనకి వీళ్ళందరూ చెబుతున్నారు కదండి, చాగంటి గారు కానీ, లేదంటే వద్దిపత్తి పద్మాకర్ గారు కానీ, లేదంటే గరికిపాటి గారు కానీ, లేదంటే సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, వీళ్ళందరూ మహామహానుభావులు, ఇంకా చాలామంది ఉన్నారనుకోండి, వీళ్ళందరూ మనకి చెబుతున్నారు కదా. అలాగే వీళ్ళందరినీ కూడా మనం ఆ రోజున స్మరించాలి, వ్యాస మహర్షిని స్మరించాలి, మన గురువుల్ని స్మరించాలి. ఇలా కనీసం మనం అక్కడికి వెళ్ళలేకపోయినా మీ దగ్గర కనుక మీ గురువు ఫోటో ఉన్నట్టయితే కనుక ఆయన్ని పూజించి చక్కగా ఆయన్ని మధ్యలో మీ హాల్లోనో ఎక్కడో అక్కడ మధ్యలోనైనా పెట్టి ఆయన చుట్టూనైనా సరే ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఆయన పాదాలకి నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకుంటాం వల్ల మనకి జీవితంలో మనం ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఈ కష్టాలన్నిటికీ చెక్ పెట్టేయచ్చండి. ఎందుకంటే మనకి గురువు ఉన్నారు కాబట్టి. అలాగే ఏదైనా కష్టం, ఏ పని మీద ఏదైనా వెళ్తున్నారు అనుకోండి, ఒక్కసారి గురువు గారి పాదాలు మనకి గుర్తు రావాలి. నాకు అదేనండి, నేను ఏం చేసినా ఏం చెందినా మా గురువుగారి చిన్న ఆయనే, కానీ కళ్ళు మూసుకుంటే మా గురువుగారి పాదాలు మా అమ్మ పాదాలు నాకు కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ పాదాలకు ఒక్కసారి అలా శిరస్సు వంచి నమస్కరించినట్టుగా కనుక భావన చేసుకుంటే సరిపోతుంది. ఎందుకని అంటే ఎంతటి కష్టాన్నైనా ఎంతటి పనినైనా సరే ఈజీగా అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సాక్షాత్తు ఆ భగవంతుడి అనుగ్రహం ఈజీగా మనం పొందగలుగుతాం. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజు నాడు మీకు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆశీర్వాదం తీసుకుని ఆయన పాద నమస్కారం చేసుకోండి. లేదు అని అనుకుంటే దూరం నుంచి అయినా సరే స్మరించండి. అలాగే ఆ రోజున గోవుల్ని ఆరాధించండి. ఖచ్చితంగా వ్యాస మహర్షి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఉన్న గురువులు, అందులోనూ వ్యాస మహర్షి అనుగ్రహం మనకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీకు కొన్ని చెప్పాల్సి వస్తే, మహాభారతం కనుక మీరు విన్నట్టయితే ఎక్కడెక్కడ కీలకమైన పాయింట్లు ఉంటాయో ఆ టైంకి ఆ మహానుభావుడు అసలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అలా వస్తారు. అక్కడ ఉన్న ఆ సమస్యని ఈజీగా పరిష్కరించేసి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వ్యాస మహర్షి అంటే మామూలు కాదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తండ్రిని గుర్తు చేసుకుని మీ గురువుని ఆరాధించుకుని మీరు అదృష్టం పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.